విశేషం? ప్రత్యేకమైన విశేషం అంటూ ఏం లేదన్నయ్య. ఐసి ఏదో సరదాగా అలా పాడుతున్నాను. ఐసి అన్నయ్య, ఏమమ్మా? ఈ రోజైనా త్వరగా ఇంటికి వస్తావు కదూ? ఎందుకో? మరేం లేదన్నయ్య, సినిమాకి వెళ్దామని వస్తావు కదూ? ఏమో చెప్పుకోలేను. చూడమ్మా, నేను బాధ్యత గల పోలీసు ఉద్యోగిని. ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో అది నాకే తెలియదు. అన్నయ్య, నువ్వెప్పుడు ఇంతే. చూడమ్మా, ఐజీ గారు అతి ముఖ్యమైన బాధ్యత నాకు అప్పగిచ్చారు. ఏమిటది? సంవత్సరాల తరబడి ఈ ప్రాంతాన్ని గ్రామీణ ప్రజా జీవితాన్ని కల్లోరపరుస్తున్న వారు మానదాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రశాంతి ప్రకృతి నిలయాన్ని కల్లోరపరుస్తున్న బంధుపడి దొంగ డాకు సంగ్రామ్ సింగ్ అతన్ని సజీవం గాని నిజం గాని పట్టి అప్పగించమని అయితే రాటమ్మా. వామ్మో, అంతటి నరరూప రాక్షసుని పట్టుకోవడమే. భయపడుతున్నా పద్మ. కాక మరేం చేయలేనయ్యా. అన్నయ్య, ఒక మాట, నువ్వు అర్జెంటుగా ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో. ఎందుకు? ఎందుకేమిటి? మన క్షేమం కోసమే. పద్మ, సంగ్రామ్ సింగ్ అనేవాడు ఒక నరరూప రాక్షసుడని, దయాదాక్షిణం సవీమని, క్రూర మృగమని తరచూ వింటూనే ఉన్నాం. అతను చేసే ఘోరాలు నేరాలు పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. పద్మ, అవునన్నయ్య, అతనికి ఎదురెళ్ళడం అంటే మృత్యువుని ఆహ్వానించడమే. నన్ను పిరికివాణ్ణి చేస్తున్నావా? కాదన్నయ్య, నిప్పుని తాగితే కాలుతుంది తెలిసి దాన్ని పట్టుకుంటామా? సుడిగండల్లో మునిగితే మునిగిపోతామని తెలిసి ఎదిరించడానికి ప్రయత్నిస్తామా? ఇది కూడా అంతే. అలాగని నా బాధ్యతని విస్మరించలేను. అన్నయ్య, 4 తరాలు తిన్నా తరగని ఆస్తిని నాన్నగారు మన కోసం వదిలి వెళ్ళారు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి శ్రమించిన ప్రతిఫలం మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం మనకు లేదన్నయ్యా. ఈ ఉద్యోగం మనకు అవసరమా? ఉద్యోగం అన్నది పురుష లక్షణం అన్నదే నా ధ్యేయం. ఉద్యోగం ప్రతిఫలం ఆశించి నేను చేయలేదమ్మా. దుష్ట శిక్ష రక్షణనే నా ధ్యేయం. ప్రాంతీయ ప్రజలు నా వల్ల మేలు జరిగితే అదే నా తృప్తి, నా మనసుకి మనస్తృప్తి. ఎవరికో మేలు జరుగుతుందని ఆ మృత్యుని వెనతట్టి లేపుతావా అన్నయ్య? నా బాధ్యత విస్మరించి ఆ రాబందు రెక్కలు విరిసి విజయాన్ని సాధిస్తాను. అధర్మం 4 పాదాలు విభజించిన ఈ సమాజంలో ధర్మం మూగపోయిందన్నయ్య. అయినా అంత విజయం ధర్మాన్నదే. అన్నయ్య చూడన్నయ్య, కన్న తల్లిదండ్రుల ఆప్యాయత అనురాగాన్ని నోసుకొని నేను చిన్నప్పటి నుంచి నీ కనుసందులో ఆనందంగా బ్రతుకుతూ గడిపానన్నయ్య. అలాంటిది ఈ రోజు ఆ అపజయమే నిన్ను వరిస్తే? చెల్లి, అవునన్నయ్య, జయపజయాలు దైవదీనాలు. మీ అన్నయ్య శక్తిని శంకిస్తున్నావా? లేదన్నయ్య, నీ శక్తి కన్నా ఆ ఎదుటివాడి శక్తి గొప్పదని తెలియజేస్తున్నాను. నాకండగా ప్రభుత్వం ఉంది. పిచ్చన్నయ్య, భీకర ఆకారం గల 15 అడుగుల ఏనుగు ముందు భయంకర ఆకారం గల 4 అడుగుల సింహం జయిస్తుందన్నయ్య. మాకు ఆయుధ శక్తి ఉంది. దాన్ని జయించగల యుక్తి ఆ సంగ్రామ్ సింగ్ కి ఉంది. ధర్మ, అవునన్నయ్య. నా గురించి నువ్వు విచారించకమ్మా. నాకు వచ్చిన భయం ఏమి లేదు. చూడమ్మా, మీ అన్ని చేతులు ఒక్కసారి చూడు. ఇవి చేతులు కావు, సంఘం పాలిట మృత్యు భాషలు.
నీ భయం, నీ మొండితనం ముందు నా భయం ఏనాడు నిలిచిందని. పద్మ, 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 సింహాసనం నుంచి పెదమామయ్య ఉత్తరం రాశాడమ్మా. ఏమని? ఏముంది, మామూలే. దత్రామ గారి మామయ్య చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండట. ఎవరు? నీలాంబరం బావా? వాడే. అలాగా? వాడిని ఇక్కడికి పంపిస్తుండట. వాడు 4 రోజుల పాటు ఇక్కడే ఉంటాడట. అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని పెదమామయ్య ఉద్దేశం. ఐసి. రాశాడు. ఏమని? భద్రాచలం నుంచి సినిమా కూడా ఉత్తరం రాశాడు. ఎవరు? కనకాంబరం బావా? వాడే. వాడు దత్రామ గారి నుంచి చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండట. ఐసి. ఆడు కూడా ఇక్కడే నడవాలి ఉంటాడట. అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని సినిమా మీ ఉద్దేశం. అయితే ఇద్దరు బావేలు నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారన్నమాట. అవునన్నమాట. ఒకడు ఉత్తరం రేపోతి, మరొకడు దక్షిణామకు రేపోతి. వాళ్ళిద్దరితో నువ్వు ఎలా వేగుతావు ఏమో ఈ 4 రోజులు. ఆ దేవుడే నేను కాపాడాలి. అలాగే అన్నయ్య. హలో, హలో, ఇప్పుడు వస్తాను సార్. అమ్మా, ఐజీ గారు నాకు ఫోన్ చేశారు. అతి ముఖ్యమైన పని ఉందంటే అర్జెంట్గా రమ్మన్నారు. వెళ్ళొస్తాను. సరే అన్నయ్య.